బేసిక్ గ్రామర్ నుంచి స్పీకింగ్ వరకు ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని ఎలా తీసుకువెళ్ళాలి? కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో వి స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్. ఈ బేసిక్ గ్రామర్ అండ్ అడ్వాన్స్డ్ గ్రామర్లో ఏమైతే లూప్ హోల్స్ ఉంటాయో, ఏమైతే మిస్టేక్స్, ఏమైతే ఫౌండేషన్ మిస్ అయి ఉంటారో అది కవర్ చేస్తున్నాం. ఇది కవర్ చేయడం వల్ల సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఎలా చేస్తారా అనేది అర్థమవుతుంది. సెంటెన్స్ ఫార్మేషన్ పైన మంచి గ్రిప్ వచ్చినప్పుడు ట్రాన్స్లేషన్ ఎలా చేస్తారు అనేది కూడా చాలా బాగా అర్థమవుతుంది. సో ఈ 4 ఏరియాస్ ఏమైతే ఉన్నాయో, బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్. సో ఈ 4ని మనము ఫౌండేషన్ అంటాము. చాలా స్టూడెంట్స్కి ఫౌండేషన్ దగ్గర మిస్టేక్ అవుతుంది. ఆ ఫౌండేషన్ సరిగా లేకపోవడం వల్లనే వాళ్ళకి ఇంటర్మీడియట్లో అన్నా, లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్లో అన్నా ఇంగ్లీష్ ప్రాబ్లం అవుతుంది. కానీ అప్పటికే ఎట్లనో తరగతులు పై తరగతులు, ఎగ్జామ్స్ పై ఎగ్జామ్స్ అని రాస్తూ అది క్లియర్ చేసేస్తారు. కానీ జాబ్ వచ్చేటప్పుడు ప్రమోషన్ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకనే ఫౌండేషన్ మంచిగా ఉండాలి. సో మన కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో దట్స్ ద రీజన్ స్టార్ట్ విత్ ద ఫౌండేషన్. సో ఫౌండేషన్ చాలా రాక్ సాలిడ్గా ఉండినప్పుడు దీనిపైన బిల్డింగ్ ఏరియాస్ అంటే ఏంటి? ఇవి డైలీ చేస్తూ ఉండొచ్చు, నేను కూడా చేస్తూ ఉంటాను, దీనికి అంతం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్కి ఒక తరగతి స్టాండర్డ్ అని అట్లా ఏం లేదు. ఎంత అంటే అంత చదువుతూనే వెళ్ళొచ్చు. సో రీడింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. సో వి స్టార్ట్ విత్ స్మాల్ స్టోరీస్ చదువుతాం, మెల్లగా నావెల్స్ చదువుతాము, నావెల్స్ తర్వాత న్యూస్ పేపర్ చదువుతాం, న్యూస్ పేపర్లో సెంటర్ ఆఫ్ ద పేజ్లో ఎడిటోరియల్ వస్తుంది, ఎడిటోరియల్ చదువుతాము, నావెల్స్ చదువుతాము, నాన్ ఫిక్షన్ బుక్స్ చదువుతాము. సో ఇలా మన స్టాండర్డ్ పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఏం అంతం లేదు. నేను కూడా ఇప్పుడు చదువుతూ ఉంటాను, ఎవరైనా ఎంతైనా చదవచ్చు. సో రీడింగ్ అందుకని ఒక బిల్డింగ్ ఏరియా అని అంటాము. కాంప్రిహెన్షన్ కూడా అందుకని ఒక బిల్డింగ్ ఏరియా. అంటే చదివింది ఎలా అర్థం చేసుకోవాలి. నాకు సెంటెన్స్ ఫార్మేషన్ ఇలా అర్థమైంది, నేను ఇక్కడ ఏదో చదువుతున్నాను, నా సెంటెన్స్ ఫార్మేషన్ నేను చదివేది అర్థం చేసుకోవడం రెండు మ్యాచ్ అవుతుంది. అట్లా ఒక సిస్టమ్ డెవలప్ అవుతుంది మైండ్లో. సో దీన్ని మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం. సో రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్ బిల్డింగ్ ఏరియాస్, అంటే ఇది డైలీ యాక్టివిటీలాగా చేస్తూ ఉండొచ్చు. అలానే వొకాబులరీ కూడా అంతం లేదు, మనం నేర్చుకుంటూనే ఉండొచ్చు. ఇప్పుడు కూడా నేను కొత్త పదాలు నేర్చుకుంటూ ఉంటాను. సో వొకాబులరీ ఏమవుతుందంటే ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు చాలామంది మిస్ అయి ఉంటారు. దీని మీనింగ్ ఏంటి, అసలు దీని సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా వాడాలి, ఇవన్నీ మిస్ అయి ఉంటారు. సో అవన్నీ మనం కూడా కవర్ చేస్తున్నాం ఇన్ వొకాబులరీ కూడా బిల్డింగ్ ఏరియా. రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ. అండ్ వొకాబులరీలో కూడా మనకి నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ కవర్ చేస్తాం మేము. సో నాకు ఇంగ్లీష్ పబ్లిక్ స్పీకింగ్ చేసేటప్పుడు నాకెంత వొకాబులరీ పైన కమాండ్ అండ్ డిక్షన్ అండి, అదే పదాలని నేను వొకాబులరీ ట్రైనింగ్గా చేసి నేర్పిస్తాను కోర్సులో. సో వొకాబులరీ చాలా పెద్ద ట్రైనింగ్ ఉంటుంది కోర్సులో. ఇది కూడా ఒక బిల్డింగ్ ఏరియా. తర్వాత అమెరికన్ లిస్నింగ్, అంటే డైలీ కన్వర్జేషన్లో యాక్చువల్ ఎలా మాట్లాడతారో అని వినడం విత్ సబ్ టైటిల్స్ ఉంటుంది. ఇది కూడా ఒక బిల్డింగ్ యాక్టివిటీ, ఎందుకంటే మనం వినడం అనేది కూడా డైలీ చేస్తూ ఉంటాము. ఆబ్వియస్లీ కన్వర్జేషన్ చేస్తాం కూడా డైలీ చేస్తూ ఉంటాము. సో ఒక నేటివ్ స్పీకరే మాట్లాడేటప్పుడు ఇంతవరకు నేను నేర్చుకున్న సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబులరీ, అండ్ ఇప్పుడు నేను యాక్చువల్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ చూస్తున్నాను, ఇవన్నీ నాకు ఎలా కనెక్ట్ అవుతుందని ఆ స్కిల్ డెవలప్ చేయడానికి అమెరికన్ డైలీ కన్వర్జేషన్ లిస్నింగ్ కూడా చేస్తాము. సో రీడింగ్, కాంప్రిహెన్షన్, లిస్నింగ్ అండ్ వొకాబులరీ, దీస్ ఆల్ ఆర్ బిల్డింగ్ ఏరియాస్. సో స్టార్టింగ్లో ఉన్న ఫౌండేషన్ అండ్ ఇప్పుడు నేను చెప్పిన బిల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ కలిసినప్పుడు మనకి అవుట్పుట్ ఏరియాస్కి రెడీ అవుతాం. అవుట్పుట్ ఏరియాస్ అంటే ఏంటి? రైటింగ్, స్పీకింగ్. సో మీరు రైటింగ్కి నిజంగానే రెడీగా ఉన్నారా, స్పీకింగ్కి నిజంగానే రెడీగా ఉన్నారా అని టెస్ట్ చేయడానికి రైటింగ్ ప్రాజెక్ట్స్ చేయించి మీతోనే నేను రాపిస్తా, అలానే మీతోనే మాట్లాడిపిస్తా, కెమెరా ముందు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇట్లా స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేసి ఒక కెమెరా ముందు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇన్ని రోజులుగా నేను నేర్చుకుంది ఇక్కడ ఇట్లా పనికి వస్తుందా అనేది వాళ్ళ ఆ స్కిల్ని, ఆ శక్తి, ఆ సామర్థ్యాన్ని ఒకసారి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్ ఈస్
Kevin's complete spoken English course. You start with foundation, building, together we make it writing projects and speaking projects. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ మై కాన్సెప్ట్, నేను చెప్పే కాన్సెప్ట్ని ఇలా అర్థం చేసుకుని మీరు ఈ కోర్స్ చేరాలి. నేను ఈ కోర్స్ చేరేటప్పుడు నేను ఒకటే వర్డ్ అడుగుతా, విచ్ ఇస్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ స్టూడెంట్ ఫీజు ఇస్తాడు, కడతాడు, దట్ ఈస్ మనీ. నెక్స్ట్ స్టూడెంట్ క్లాసెస్ రెగ్యులర్లీ అటెండ్ అవ్వాలి, దట్ ఈస్ టైం. క్లాసెస్ అటెండ్ అయినాక డైలీ హోంవర్క్ చేయాలి, దట్ ఈస్ ఎఫర్ట్. మనీ, టైం, ఎఫర్ట్, ఇది ఇస్తేనే కమిట్మెంట్. ఇది కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ అని కాదు, మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా, కుకింగ్ నేర్చుకోవాలన్నా, 6 ప్యాక్స్ చేయాలన్నా, గిటార్ క్లాసెస్ నేర్చుకోవాలన్నా, జీవితంలో ఏం చేయాలన్నా, ఇఫ్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు యూ, మనిషి చేస్తాడు. ఇంపార్టెంట్ కాదన్నప్పుడు ఖచ్చితంగా రీజన్స్ ఉంటాయి. ఆర్ ఇట్ క్యాన్ వెయిట్, పోస్ట్పోన్ చేయొచ్చులే, పోస్ట్పోన్ చేద్దాం ఏముంది అంటే, ఇంకా అంత పెద్ద సమస్య ఇక్కడ వరకు అయితే రాలే కదా సమస్య అన్నట్టు ఉంటారు. దెన్ విల్ నాట్ డూ ఇట్. ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కమిట్మెంట్ ఉండదు. ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలని ఎవరికి ఉండదండి ఇంట్రెస్ట్? అందరికీ ఉంటుంది ఇంట్రెస్ట్. బట్ ద డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఈజ్ కమిట్మెంట్. సో కమిట్మెంట్లో 3 థింగ్స్ ఉండాలి. 3 థింగ్స్ లేదంటే వాళ్ళు పని చేయరు. ఏమవుతుంది నేనే చెప్తాను ఫ్రాంక్గా. స్టూడెంట్ కోర్స్ చేరుతాడు అంటే ఏం చేసిండు? మనీ ఇచ్చిండు. మనీ ఎవరికి వచ్చింది? నాకు ఇమీడియట్లీ మనీ వచ్చేసింది. ఓకే, ఆయన క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయితేలే, హోంవర్క్ చేస్తలే. ఇక్కడ బెనిఫిట్ అయింది ఎవరు? నేను. మీరు చదివినా చదవకపోయినా నా కోర్స్ చేరేటప్పుడు నేను 100% బెనిఫిట్ అవుతాను మానిటరీలీ. మీరు ఎందుకు చేరుతున్నారన్న క్లారిటీ మీకు ఉండాలి. ఆ క్లారిటీ ఉండి మీరు ఇక్కడ చేరాలి. అండ్ మీకు ఉండాల్సిన క్లారిటీ 2. ఒకటి, నేను ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ మిస్ అయిన ఫౌండేషన్, మిస్ అయిన బిల్డింగ్ కవరప్ చేసుకుని నేను రైటింగ్ అండ్ స్పీకింగ్కి సారీ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి అలా నేను తయారై నేను రైటింగ్ చేస్తా, నేను స్పీకింగ్ చేస్తా. అందుకనే నేను ఈ కోర్స్ చేరుతున్నా. అండ్ ఇది నాకు ఎట్లా వస్తుంది? హోంవర్క్ చేస్తే వస్తుంది. ఫస్ట్ క్లారిటీ ఉండాలి. సెకండ్ క్లారిటీ కమిట్మెంట్. టైం ఇవ్వాలి, మనీ ఇవ్వాలి, ఎఫర్ట్ కూడా ఇవ్వాలి. ఈ 3 ఇవ్వాలి. ఒకటి పైసలు కడితే ఇంగ్లీష్ రాదు. ఒకటి పైసలు కడితే 6 ప్యాక్ రాదుగా, జిమ్ పోతానే 6 ప్యాక్ వస్తుందా? కోచ్ చెప్పేది చేయాలి, టీచర్ చెప్పేది చేయాలి. చేస్తా అన్న మైండ్ సెట్ ఉండాలి. ఎవరు చేపిస్తారు అన్న మైండ్ సెట్ ఉండకూడదు. నేను చేపిస్తున్నా కానీ చేస్తాన మైండ్ సెట్ మీకు ఉండాలి, అప్పుడే చేస్తారు. సో ఐ వాంట్ టు కవర్ ఆల్ ద ఫౌండేషన్ ఫ్రమ్ మై స్కూల్ స్టేజ్ అండ్ కమిట్మెంట్ మీలో ఉంటే దెన్ జాయిన్ ఆగస్ట్ బ్యాచ్. ఈ కోర్స్ చేరేటప్పుడు మీరు వెబ్సైట్లో రిజిస్టర్ అవుతారు, మీకని ఒక అకౌంట్ ఉంటుంది, యాప్ కూడా ఉంటుంది, డైలీ క్లాసెస్ మీరు లాగిన్ అయ్యి నేర్చుకోవచ్చు. చాలా స్టూడెంట్స్ అడిగారు, సార్ ఇది లైవ్ క్లాసెసా, మాకు టైమింగ్స్ మిస్ అయితే ఎట్లా అని. దీస్ ఆర్ నాట్ లైవ్ క్లాసెస్, దీస్ ఆర్ ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెసే. నేను నా ఇంగ్లీష్ పద్ధతి నేను ఎలా నేర్పిస్తానో అవే ఈ క్లాసెస్, కొత్తగా ఏమీ చెప్పలేదు. మీరు నా ఇంటికి వచ్చినా, నేను మీ ఇంటికి వచ్చినా నేను ఇంగ్లీష్ ఇలానే నేర్పిస్తాను. నేను నేర్పించడం ఇక్కడ హైలైట్ కాదు, మీరు హోంవర్క్ చేయడం ఇక్కడ హైలైట్. సో ద క్లాసెస్ ఆర్ ఆల్రెడీ దేర్. కానీ ఈ క్లాసెస్ మీకు రెగ్యులర్లీ డే 1, డే 2, డే 3, డే 4 అలానే వస్తుంది 10 months. దీన్ని డ్రిప్ లెర్నింగ్ టెక్నాలజీ అంటారు. ఈ కోర్స్ని మేము అలా డిజైన్ చేసినాము. సో దాట్ అన్ని వీడియోస్ని ఒకటేసారి ఏదో యూట్యూబ్లో చూసినట్టు చూస్తూ ఉంటారు కొందరు, అదేదో వెబ్ సిరీస్ లాగా చూస్తారు. అట్లా రాదు ఇంగ్లీష్. యూ విల్ డెఫినెట్లీ లెర్న్ సంథింగ్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్, లెర్నింగ్ ఈజ్ నాట్ స్పీకింగ్. సందులు సమాసాలు నేర్చుకుని నేను తెలుగు మాట్లాడేస్తా అంటే ఎంత మూర్ఖత్వమో ఇది కూడా అంతే. వీడియోస్ చూస్తుంటే ఏం రాదు, ఒకటే రోజు 30 వీడియోలు కూడా చూడొచ్చు, దానివల్ల ఏం ఇంగ్లీష్ రాదు. నేను చెప్పిన 2 points, ఫౌండేషన్ కవర్ చేయాలి, కమిట్మెంట్, హోంవర్క్ చేస్తా, ఇవి 2 ఉండాలి. అందుకనే డ్రిప్ లెర్నింగ్ టెక్నాలజీ మొత్తం సిస్టమ్ ఆన్లైన్ ఉంది. సో ఇందులో కన్వీనియన్స్ ఏంటి? మీకు స్టూడెంట్ కన్వీనియన్స్ ఏంటంటే మీరు పని చేసుకున్నా, మీరు ఎప్పుడు ఫ్రీ అయినా మీరు లాగిన్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. కానీ ఆ రోజు క్లాస్ నేను ఆ రోజు విని ఆ రోజు హోంవర్క్ చేస్తాను అన్నట్టు ఉండండి. వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి, 2 days హాలిడేస్ ఉంటాయి. ఆ 2 days హాలిడేస్లో మీరు ఏమైనా మిస్ అయితే అది ఇక్కడ కవర్ చేయండి. ఇలా మనం కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ 10 months కంప్లీట్ చేయాలని మైండ్ సెట్ పెట్టుకోండి అండ్ కంప్లీట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని సొల్యూషన్స్ ముందు నేనే ఆలోచించి పెట్టేశాను. సో మీరు టైం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, టెక్నాలజీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, క్లాసెస్ మిస్ అయితే ఎలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు, క్లాస్ జరిగేటప్పుడు నేను లేకపోతే ఎలా, ఇవన్నీ ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, రోడ్ పైన బండిలు వేసుకుని ఇన్స్టిట్యూట్ తిరగాల్సిన అవసరం లేదు. నేనే మీ ఇంటికి వచ్చి చెప్తున్నాను అని అనుకోండి. శ్రద్ధగా నోట్స్ చేసుకోండి అండ్ హోంవర్క్ చేయండి, వాట్సాప్లో సబ్మిట్ చేయండి.
కొందరు సార్ డౌట్స్ క్లారిఫికేషన్ ఎలా అవుతుంది? డౌట్స్ క్లారిఫికేషన్ పద్ధతి చెప్తా. 1, డౌట్స్ క్లారిఫికేషన్ కోసం నా పద్ధతి ఏంటంటే, మీకు వచ్చే డౌట్స్ మ్యాక్సిమం ఏదో ఒక క్లాస్లో డీటెయిల్గా కవర్ అవుతుంది. అది 1 hour క్లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఆక్సిలరీ వర్బ్స్ చెప్పాను, ఈజ్, వాజ్, వేర్, ఇది చెప్పాను. కానీ మీకు ఏ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, ద ఎక్కడ వాడాలి అనే డౌట్ వస్తుంది. కేవలం ఈరోజు క్లాస్ వినండి. ఈరోజు క్లాస్లో నేను ఒక హోంవర్క్ చెప్తాను, అది మాత్రం చేయండి. మీకు ఏ అండ్ ద డౌట్స్ వస్తాయి, రాదు అని కాదు. అది మనిషికి, స్టూడెంట్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటాడు కాబట్టి డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. కానీ నేను ఏదో 5 minutes 2 minutes లేదా రఫ్గా వాట్సాప్లో ఏదో మెసేజ్ కొట్టాను అనేది నాకే మంచిగా అనిపించదు. ఐ డోంట్ ఫీల్ సాటిస్ఫైడ్ యాజ్ ఎ టీచర్, బికాస్ ఐ నో ఈ టాపిక్ నేను 1 hour డీటెయిల్గా చెప్తానని. సో 95% ఆఫ్ యువర్ డౌట్స్ ఫ్యూచర్ క్లాస్లో ఎక్కడో కవర్ అవుతుంది. కొన్ని డౌట్స్ ఎట్లా ఉంటాయంటే 5% డౌట్స్ ఇది ఇమ్మీడియట్లీ ఇప్పుడు క్లారిఫై చేసేయాలి స్టూడెంట్కి, లేదంటే స్టూడెంట్ ఇదే తప్పు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాడని నాకు సెన్స్ అవుతుంది. అప్పుడు నేను ఇమీడియట్లీ అది క్లారిఫై చేస్తాను. కుదిరితే నేను దానిపైన కూడా ఒక వీడియో చేసి పెట్టేస్తాను. సో ఎందుకు ఒక వీడియో పైన నేను ఎక్కువ టైం తీసుకుని చేస్తానంటే, ఒక వీడియో చేసేస్తే అదే డౌట్ 1000 or even లక్షల మంది కూడా ఉండొచ్చు. ఆ డౌట్ అందరికీ అది క్లారిఫై అవుతూ ఉంటుంది. అండ్ యూట్యూబ్లో వీడియోస్ శాశ్వతంగా ఉంటాయి కాబట్టి కొన్ని అట్లా చేస్తూ ఉంటాను. ఫ్రీ వీడియోస్ ఉన్నా, పెయిడ్ కోర్స్ వీడియోస్ ఉన్నా, స్టూడెంట్స్కి ఒక స్టూడెంట్కి వచ్చే డౌట్ చాలామందికి వస్తుంది. సో ఇది వీడియో చేసి పెట్టాలి అన్నట్టు ఆలోచిస్తాను. సో 5% డౌట్స్ నేను ఇమీడియట్లీ క్లారిఫై చేస్తాను వాట్సాప్లో. బట్ అండర్స్టాండ్, జస్ట్ మీ హోంవర్క్ని నమ్ముకుంటారండి, ఆ 95% డౌట్స్ 5% డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతుంది. సో డౌట్స్ క్లారిఫికేషన్ టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ ఇట్. ఈ పని చేయమని చెప్తే ఈ పని చేసిండే అంతే. యాక్చువల్ సింపుల్ ఉంటుంది ప్రాసెస్. డౌట్స్ రాదు, వచ్చిన డౌట్స్ ఎక్కడో కవర్ అవుతుంది అన్న నమ్మకం పెట్టుకుని రండి. ఏమైనా ఉంటే నేను హెల్ప్ చేస్తాను వాట్సాప్లో. సో మనమందరం ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే, నేను నా ఇంట్లో ఉన్నా, మీరు మీ ఇంట్లో ఉన్నారు, వాట్సాప్లో ఉంది కాబట్టి నేను కన్వీనియంట్ టైమ్స్లో నేను రిప్లై చేస్తాను, హోంవర్క్ చెక్ చేస్తాను, అండ్ మీరు హోంవర్క్ చేస్తూ ఉంటారు. సో మనందరం ఒక జర్నీలో, వి ఆల్ ఆర్ ఆన్ అ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది కేవలం ఇది 10 months అనేది చాలా పెద్ద టైం కదా, ఒక సంవత్సరమే నేను మిమ్మల్ని అడుగుతున్నట్టు. వై వి టేకింగ్ దిస్ మచ్ టైం? బికాస్ మార్పు ఇట్లా రాదు. మార్పు మెల్లగా కఠినంగా ఉంటుంది ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ స్లో అండ్ హార్డ్, అండ్ దిస్ ఈజ్ హార్డ్ కోచింగ్. మీరు 1000 hours ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో మిమ్మల్ని మీరు ఒక చాలా ప్రెషర్ అండ్ హార్డ్ వర్క్లో సబ్జెక్ట్ చేస్తున్నట్టు, అండ్ దాని తర్వాత మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ ఏంటి? యూ బికమింగ్ అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అండ్ అ బెటర్ ప్రొఫిషియంట్ ఇంగ్లీష్ రైటర్. ఈ 2 skills మీకు ఇవ్వాలి అనేదానికి ఈ కోర్స్ని ఇలా డిజైన్ చేసాము. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ సెడ్ హియర్, అని నేను చెప్పేది ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ అర్థం అవ్వాలి, ఇది 2 సింక్ అయితే, దెన్ ఆగస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. Ping me on WhatsApp. I'll make sure you get an admission in this batch, because these are last 2 days for this batch. Din tarvata admissions close ayipotadi, and I will not even announce no more ads. These admissions will close on August 10. Only 2 more days. So if you're really committed, then ping me on WhatsApp. I'll take you in August batch. Thank you so much for being my subscriber and watching this video till the end. I'll see you in the course. Bye.